ఎటెటో తిరుగుతున్న అనర్హత విచారణ. సుప్రీంకోర్టులో ఏదో జరుగుతుందన్న ఆశలో బీఆర్ఎస్. అనర్హత పిటిషన్ల విచారణ బీఆర్ఎస్కే బూమరాంగ్. బీఆర్ఎస్కు నష్టం, కాంగ్రెస్కే లాభం జరగబోతోందా? అనర్హత పిటిషన్ల విచారణలో నెగ్గేదెవరు? ప్రభుత్వమా, సుప్రీంకోర్టా, బీఆర్ఎస్ నేతలా? ప్రస్తుతానికైతే సాగదీత పర్వం నడుస్తోంది. ఇంకొంతకాలం ఇదే నడుస్తుంది కూడా. ఇప్పటికే ఏడాదికి పైగా నడిచింది ఈ అనర్హత పిటిషన్ల విచారణ. ఇప్పటికీ తెగలేదు. చివరికి సుప్రీంకోర్టే డెడ్ లైన్లు పెట్టినా సరే వాటిని ఎలా పొడిగించాలో తెలిసినట్టుంది. పూర్తి పిటిషన్లను విచారించడానికి ఇంకా 8 వారాల సమయం కావాలని సుప్రీంకోర్టును అడిగింది స్పీకర్ కార్యాలయం. అందుకు సుప్రీం అంగీకరించలేదు. కేవలం 2 వారాల గడువే ఇస్తామంది. ఆ సమయంలో కనీసం 4 వారాలైనా గడువు ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. దీంతో కాస్త కరిగిన న్యాయస్థానం ఈ 2 వారాల్లో మీరు చేసే పనిని బట్టి డెడ్ లైన్ పొడిగిస్తాం అని చెప్పింది. సో ఇక్కడ స్పీకర్ కార్యాలయం మాత్రమే గెలుస్తూ వస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఏదో సాధిద్దామని కోర్టులో పిటిషన్లు వేశారు గాని వాళ్ళు సాధించిందేం లేదని ఇప్పటికే అర్థమైంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగతా వాళ్ళంతా సేఫ్ అయిపోయినట్టే. తామంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అని చెప్పాక ఇక సుప్రీంకోర్టు కూడా చెప్పేదేం ఉండదు. కనీసం కడియం శ్రీహరి, దానం నాగేంద్ర విషయంలోనూ విజయం సాధించాం అని అనుకోవచ్చు. కానీ అది బీఆర్ఎస్ విజయం కాదు. ఒకవేళ దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తే అధికారికంగా అది కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. నేరుగా కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ పార్టీ గెలిచే సీన్ కనిపించడం లేదు. పోయి ఉప ఎన్నిక కొని తెచ్చుకొని పరువు పోగొట్టుకోవడం తప్ప బీఆర్ఎస్కు ఒరిగేదేం లేదు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో గెలుపు ఎవరిదయ్యా అంటే ఇప్పటికైతే కాంగ్రెస్దే విజయంగా కనిపిస్తోంది. అనర్హత పిటిషన్లతో ఏదో చేద్దామని చూస్తున్న బీఆర్ఎస్కి ఎటు తిరిగి పరాభవమే ఎదురవుతోంది.